ఏమంటే ఫేస్బుక్ లవ్లు అని కొత్తగా వచ్చాయండి ఈ మధ్య. సోషల్ మీడియా లవ్లు అట. ఏమిటి సోషల్ మీడియా లవ్లు అంటే? ఫేస్బుక్ లో పరిచయం అవుతారు ఒకరికి ఒకరు. ఆ పరిచయం కాస్త స్నేహానికి దారి తీసిందట. ఎక్కడ? ఫేస్బుక్ లో. ఆ స్నేహం కాస్త ప్రేమగా చిగురించిందట. మళ్ళీ ఆ ప్రేమ కాస్త ఇరువురి మధ్య సాన్నిహిత్యానికి కారణమైంది అంటారు. సాన్నిహిత్యం అంటే ఏమిటి? వ్యభిచరించడం. సాన్నిహిత్యం అంటే వ్యభిచారం. ఎక్కడితో స్టార్ట్ అయిందట ఇది? ఫేస్బుక్ తో స్టార్ట్ అయిందట. ఫేస్బుక్ లో ఎలా ప్రారంభించాడు వీడు? ఆమె ఫోటో పెట్టింది. అందుకే నేను చెప్తుంటాను, ఎవరు లేడీస్, ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ, ముఖ్యంగా మీ ఇండివిజువల్ ఫొటోస్ మీరు డీపీలుగా కానీ స్టేటస్లుగా కానీ పొరపాటున కూడా పెట్టకండి. పెట్టారా మీరంటే ఏమిటో ప్రపంచానికి అర్థమైపోతుంది. నువ్వే ఉద్దేశంతో నీ ఫోటోలు పెడుతున్నావో తెలిసిపోతుంది. నీ వ్యక్తిగతమైన, అనగా నువ్వు ఒక్కదానివే దిగిన ఫోటోలు, 10 మందికి అందంగా కనపడే నీ ఫోటోలు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు దాన్ని నువ్వు డీపీలుగా స్టేటస్లుగా పెడుతున్నావు అంటే ఏమిటి దాని అర్థం? నీ అందాన్ని 10 మందికి చూపించాలనుకుంటున్నావు. నువ్వు చూపించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరో ఒకరిని నీకు లోబరుచుకుందామని ప్రయత్నిస్తున్నావు. స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా సరే. చాలా మంది చూస్తుంటాను. నేను చాలా మందికి చెప్పాను కూడా, మన వాళ్ళకు, మన సంఘంలో ఎవరి భార్యలైనా ఇటువంటి డీపీలు పెడితే, ఎవరి వయసు వచ్చిన పిల్లలైనా సరే స్టేటస్ ఫోటోలుగా పెట్టుకుంటున్నప్పుడు వాట్సాప్ లోను లేకపోతే ఐఎంఓలో ఫోటోలు తీసి పెడుతుంటారు. స్టేటస్ గా వాళ్ళ పర్సనల్ ఫోటోలు తీసి పెడుతుంటారు. స్త్రీలు, లేడీస్ చాలా పొరపాటు చేస్తున్నారు. మీ మనస్సులో ఎటువంటి చెడు ఉద్దేశం ఉందో దాని ద్వారానే బయటపడిపోతుంది. దేవుడు చూస్తున్నాడు దీన్ని అంతటినీ కూడా. ఎందుకు చూపించుకోవాలి నిన్ను నువ్వు 10 మందికి? ఎందుకు నీ ఒళ్ళు చూపి, నీ అందం అందరికి ఎందుకు చూపించాలి? నీ భర్తకు చూపించు నీ అందాన్ని. నీ సౌందర్యం చూడవలసింది నీ భర్త. అతడు నీతో కాపురం చేసేవాడు. 10 మందికి చూపిస్తే 10 మంది నీ మీద ఆశపడతారు. ఎంతమందిని వ్యభిచారాలు చేద్దాం అనుకుంటున్నారు? కుదురు లేదన్నమాట మీ మనస్సు. నీ పర్సనల్ ఫోటోలు, నీ భర్త చూడవలసిన ఫోటోలు నువ్వు పబ్లిక్ గా అది కేవలం నీ ముఖమే కనపడవచ్చు, లేకపోతే హాఫ్ సైజ్ ఫోటో కావచ్చు. 10 మందికి నీ మొహాన్ని నువ్వు చూపిస్తున్నావు అంటే, నీ శరీరాన్ని నువ్వు చూపిద్దాం అనుకుంటున్నావు అంటే నీ హృదయంలో చెడు ఉద్దేశం ఉన్నదనే అర్థం. తెలుసుకోండి స్త్రీలరా, చెప్పండి. మీ పిల్లలు, ఆడపిల్లకి వయసు వచ్చిన పిల్లలు ఫోన్లు కొనిస్తున్నారు, స్టేటస్లుగా పెట్టుకున్నారేమో ఫోటోల్ని. చాలా ప్రమాదం అది. నీ కన్ను నిన్ను మోసగిస్తుంది. అంటే నీ అందాన్ని చూపించి ఎదుటి లోపరుచుకుందాం అనుకుంటున్నావా? చికిలించే చూపులా, చికిలించే కళ్ళ ఎవరి దగ్గరికి వచ్చినప్పటికీ అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబరుచుకునే ప్రయత్నమా? ఎవ్వరూ అటువంటి పనులు చేయకండి. క్రైస్తవులము మనము. ఎంత ముప్పు తెచ్చి పెడుతోంది, ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తోంది కన్ను, నేత్రము. దీనికి వాక్యం నచ్చదు. దీనికి ఎంతసేపు కామం కావాలి, కామం. అందుకే కామం నిండిన కళ్ళు అంటుంటారు చూసారండి. ఎంతసేపు లైంగిక చర్యలు చూడడం కావాలి కంటికి, ఎంతసేపు బూతు చూడడానికి ఇష్టపడుతుంది, వాక్యాన్ని చూడడానికి మాత్రం ఇష్టపడదు. అంత ప్రమాదకరమైంది. కాబట్టి యేసుక్రీస్తు గారు ప్రయోగించిన పదం ఏమిటి? అభ్యంతరపరచని ఎడల. ఏమిటి అభ్యంతరం? ఇవన్నీ అభ్యంతరాలే. ఎవరికి అభ్యంతరం? ఆత్మకు అభ్యంతరం. ఇదంతా కూడా ఆత్మను అడ్డగిస్తోంది ఇదంతా కూడా.